చూస్తున్నాం విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు మాజీ మంత్రి జోగి రమేష్ ని. దాంతో పాటుగా జోగి రామును కూడా సెంట్రల్ జైలు తరలించినట్టు తెలుస్తోంది. అకస్మాత్తుగా జైలును మార్చేశారు అధికారులు. జైలు మార్పు పైన జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ జైలు నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఎందుకు విజయవాడ నుంచి నెల్లూరు తరలించారనేది ఇప్పటివరకు ఎటువంటి ఒక సహేతుకమైనటువంటి ఒక సమాధానం లేదు. అటు పోలీసు కూడా ఏం చెప్పడం లేదు. అధికారులు డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మేము చేంజ్ చేయడం జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. సో అటు కుటుంబ సభ్యుల్లో కొంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. సో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముని ఇద్దరిని కూడా ప్రస్తుతానికి లిక్కర్ మద్యం కల్తీకి సంబంధించిన విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో జోగి రమేష్ ని విజయవాడ సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైలు తరలించడాన్ని ఆయన కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి జోగి రమేష్ అరెస్ట్ సమయంలో నేను ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూద్దాం. చంద్రబాబు దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చెప్పండి సార్. ఒక పక్క చెప్పండి కాదు చెప్పాలి. భక్తులందరూ కూడా ఏ విధంగా ఆర్తనాదాలు పెడుతున్నారు చూశారు. ఒక పక్కన తుఫాన్ వచ్చి రైతన్నలు ఏ విధంగా అన్ని కూడా పోయి ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు అక్రమ కేసులో నేను ఎంతగా బాధపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన కూడా ఒకసారి దయచేసి మిమ్మల్ందరూ కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు రైట్, ఇది ఆయన తరలించే సమయంలో మాట్లాడుతున్నారు. అయితే అరెస్ట్ కంటే ముందు జోగి రమేష్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన రాశిముఖలో చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడు. రైట్, ఇది జోగి రమేష్ మాట్లాడుతున్న మాటలు. ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో విజయవాడ నుంచి నెల్లూరుకి ఆయన తరలించాడు తెలుస్తోంది. ఎందుకు విజయవాడ నుంచి నెల్లూరు తరలించగల కారణం ఏంటి? ఎందుకు తరలించారంటే ఏదైనా వాళ్ళకి డెఫినెట్ గా కొంత ఏదైనా ఆందోళన జరిగే అవకాశం ఉంది, లేదంటే తప్పుదారి పట్టే అవకాశం ఉందని అలర్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటారు. సో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? మార్పు గల కారణం ఏంటి? మనోజ్, కల్తీ మద్యం కేసులో 2 రోజుల కిందట మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు వాళ్ళ సోదరుడు జోగి రాముని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిన విషయం తెలిసిందే. కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత విజయవాడ జైల్లో వాళ్ళు పెట్టడం జరిగింది రిమాండ్ లో. అయితే అక్కడ సరైన వసతులు లేవు, అదేవిధంగా కొంత అతనికి ఇబ్బందికరమైన ఇది ఉంది. అంటే గతంలో అతను ఈ చంద్రబాబు నాయుడు మీద వివిధ రకాలుగా ఆరోపణలు చేయడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కూడా చేయడం వంటి సంఘటనలు చేసి ఉన్నారు. అయితే విజయవాడ జైల్లో మాత్రం కొంతమంది కరుడును కట్టిన రౌడీ షీటర్లు వీళ్ళంతున్నారు. అక్కడ కొంత ఇబ్బందికరం వాటిల్లే ప్రమాదం ఉంది అనే దృష్టితోనే తాము నెల్లూరు సెంట్రల్ జైలుకి జోగి రమేష్ ని అతను సోదరుడు జోగి రాముని ఇద్దరిని కూడా అక్కడికి బదిలీ చేస్తున్నట్లు కూడా
ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 2.5 గంటల సమయంలో జోగి రమేష్ ని వైద్య పరీక్షలు అనంతరము అది విజయవాడ నుంచి భద్రతా మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో అంటే 1.5 గంటల లోపు నెల్లూరుకి చేరే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరుకు వచ్చిన తర్వాత నెల్లూరు శివారు ప్రాంతాల్లో ఉన్న నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి. మనోజ్, రైట్. అంటే ఎందుకు ఆయన కుటుంబీకుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. జైలు మార్పు గల ప్రధాన కారణం ఏంటి? విజయవాడ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని నెల్లూరు సెంట్రల్ జైలు తరలించడం గల కారణం ఏంటి? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళ అనుచరులు కూడా చెప్పడం ఏంటంటే ఇప్పటికే విజయవాడ నుంచి జోగి రమేష్ బంధువులు అదేవిధంగా అనుచరులు కూడా రావడం జరిగింది. వాళ్ళు మొత్తం చెప్పడం ఇది ఒక పథకం ప్రకారము నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు, ఏదో జరుగుతుందని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే పోలీసులు మాత్రము అదేమి లేదు, విజయవాడ జైల్లో సరైన వసతులు లేవు, సరైన కొంత ఇబ్బందికరమైన ఇది ఉంది కాబట్టి మేము నెల్లూరు సెంట్రల్ జైలు పంపిస్తాం. నెల్లూరు సెంట్రల్ జైలు అయితే ప్రత్యేకంగా ఒక సెల్ ఉంటది. ఆ సెల్లో రాజకీయ ఖైదీలకు ప్రత్యేక భద్రత కూడా ఉంటది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే గతంలో కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే చాలా మందిని కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఈ రాజకీయ ఖైదీలకు ప్రత్యేక భద్రత, అదేవిధంగా 24 గంటలు భద్రతతో పాటు వాళ్లకు అన్ని వసతులు కూడా రూల్స్ ప్రకారం వసతులు కూడా ఉంటాయి. అందుకోసమే అక్కడ పంపిస్తున్నామే తప్ప వేరే విధంగా ఏమీ లేదని కూడా మీరు చెప్తున్నట్టుగా కూటమి ప్రభుత్వంలో నెల్లూరు సెంట్రల్ జైలు అనేది రాజకీయ ఖైదీలకు అడ్డగా మారిందా? అంటే అక్కడే అందరు తరలిస్తున్నారు, అక్కడనే హై ప్రొటెక్షన్ ఉందని చెప్తున్నారు. గతంలో మీరు చెప్తున్నట్టుగా చాలా మంది జైలు పాలైన వారందరినీ కూడా నెల్లూరు సెంట్రల్ జైలులోనే పెట్టారు. అది ఎన్నికల సందర్భం నుంచి మొదలుకుంటే ఎన్నికల సందర్భం జరిగినటువంటి పల్నాడు జిల్లా అక్కడ జరిగినటువంటి ఆ ఉద్రిక్తతల నేపథ్యం నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. అందరికీ స్పెషల్ బ్యారక్ ఉందా? మనోజ్, అక్కడ ప్రత్యేక సెల్ అనేది ఉంది. అయితే గతంలో కూడా ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అదేవిధంగా చాలా మందిని అంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికే చేస్తారు. అయితే ప్రత్యేకమైన ఒక సెల్ ఉంది. ఆ సెల్లో 24 అవర్స్ అంటే 24 అవర్స్ 3 అంచుల భద్రత కూడా ఏర్పాటు చేసి ఉంటారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే నెల్లూరు సెంట్రల్ జైల్లో అంటే రిమైండ్ ఖైదీలకు సపరేట్ ఉంటది. ఆ రిమైండ్ ఖైదీలో రాజకీయ ఖైదీలకు ప్రత్యేకమైన సెల్ కూడా పక్కనే ఉంటది. అయితే శిక్ష పడిన ఖైదీలు వాళ్ళంతా వేరే ఉంటది. దానివల్ల ఏంటంటే ఇబ్బంది అనేది ఉండదు. వాళ్లకు 24 గంటలు అబ్జర్వేషన్ లో జైలు అధికారులు భద్రత ఉంటది. అందుకోసం మేము నెల్లూరు సెంట్రల్ జైలుకు ఎక్కువగా పంపిస్తుంటాము అని కూడా జైలు అధికారులు కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే జోగి రమేష్ బంధువులు వాళ్ళు మొత్తం కొంత భయపడుతున్నారు. అంటే జిల్లా 2-3 జిల్లాలు మార్చి ఆ జైలుకు పంపాల్సిన అవసరం ఏముంది? అదిగాక సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? ఏదో జరగబోతుంది, ఏదో చేస్తారు జోగి రమేష్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే జైలు అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, సెక్యూరిటీ ఫుల్ ఉంటది, ఇంకా భద్రత బాగుంటదనే ఉద్దేశంతోనే జోగి రమేష్ ని ఇక్కడ తీసుకుని వెళ్తున్నామని కూడా జైలు అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గయస్. సో మొత్తంగా మాజీ మంత్రి జోగి రమేష్ ని ఆయన సోదరుడు జోగి రాముని ఇద్దరిని కూడా విజయవాడ నుంచి అటు నెల్లూరు సెంట్రల్ జైలు తరలించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆయన కుటుంబీకులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో రాజకీయ ఖైదీలందరినీ కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అక్కడికి తరలించి వారందరినీ కూడా స్పెషల్ సెక్యూరిటీ మధ్యలో ఉంచుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కుట్రలో భాగంగానే ఇటు జోగి రమేష్ ని అరెస్ట్ చేశారని మీరు కూడా అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్
సూపర్ పవర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్